కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద బాలాజీ నాయుడు, కాశీ విశ్వనాథ్ మరియు జనసేన పార్టీ సాధకులు, వీర మహిళల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి అనుచరులు రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు ముఖ్యాతిథిగా పాల్గొనినారు. ముందుగా నిర్వాహకులు బుల్లెట్ ధర్మారావు గారిని దృశ్యాలువాతో అలంకరించి గజమాలతో ఘనంగా సత్కరించి అభినందించినారు. ధర్మారావు గారితో పాటుగా కేఆర్ పురం కాపు సంఘం నాయకులు పొగాకు హరి గారు, పుట్టపర్తి వైట్ ఫీల్డ్ నాయకులు పివి రమణ గారు, మదనపల్లి దాకరాజు కూడా పాల్గొనగా వారిని కూడా ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా బాలాజీ నాయుడు మాట్లాడుతూ బుల్లెట్ ధర్మారావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాలలో కూడా జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన బెంగళూరు వచ్చినారని తెలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపినారు. దానికి బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ తాను బెంగళూరు వచ్చానని తెలిసి బాలాజీ అతని మిత్రులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ఈ విధంగా నాకు అభిమానంతో ఇంత మర్యాద చేస్తారని నేను ఊహించలేదు. అందరికీ పేరుపేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన అందరి కోరిక ఒకటే, మన అభిమాన నాయకుడు ఎవరు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మహోన్నత వ్యక్తి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మనందరి కోరిక. త్వరలో మనందరం సాధించుకుంటామని తెలుపుతూ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేయించుకుని క్షేమంగా ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని అందరూ ముక్తకంఠంతో కోరుకోవడం జరిగినది. ఈ సందర్భంగా అక్కడ పాల్గొన్న జనసేన పార్టీ సాధకులు బుల్లెట్ ధర్మారావు గారిని అభినందించి ఫోటోలు దిగటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనిన వారు సంపంగి, గవాస్కర్ నాయక్, యలహంక శ్రీరాములు, శ్యామ్ సుందర్, ఆనంద్, మహేష్ ఎస్, సుబ్రహ్మణ్యం, వీర మహిళలు పల్లవి, జయలక్ష్మి, పుల్లాయప్ప, బాలకృష్ణ, నాగరాజ్, ప్రకాష్ మగధీర, మునిరాజ్, గంగాధర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు. కర్ణాటకలో అడుగు పెట్టాం. ఇంకా ఎందుకు 10 బాలాజీ అభివృద్ధికి రావాలి, మనం కూడా ఇంకా బ్రహ్మాండంగా చేద్దాం. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, 100% ఏం లోటు లేదు. అన్ని కులాల మద్దతు కూడా న్యాయం జరిగే విధంగా రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బతికేదానికి చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేసింటే మాత్రం ప్రశ్నించండి. ఊరికే మీ లాభాల కోసము రాజకీయ వ్యవస్థగా మంచి మనిషికి మసిపోసే కార్యక్రమాలు చేయొద్దండి. జై జనసేన. అలాగే మీకు పెద్ద ఈ బుల్లెట్ ధర్మ గారు కానీ, మా హరి గారు కానీ, మా రమణ గారు కానీ మీకు ఆనందంగా మేము ఉంటాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అడ్డంగా నిలువుగా తీస్తే రాదు సోదరా. వచ్చిందమ్మా సార్ గారి వీరమోహన్, మన బుల్లెట్ ధర్మా సార్ గారు 2-3 సార్లు బెంగళూరుకి వచ్చారు. నేను చదవలేకపోయాను. సార్ నేను మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను, ఫీల్ అయ్యాను. కానీ ఈసారి వచ్చిన తర్వాత సార్కి కాల్ చేశాను.
సార్ ఈసారి వచ్చారు మేము తప్పకుండా కలవాలి రావాలని. సో సార్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు మాకు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾ ವೈಟ್ಫೀಲ್ಡ್ ಮಹದೇವಪುರ ಕ್ಷೇತ್ರದ ಆತ್ಮೀಯ ಸಮಾವೇಶಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಆಗಮಿಸಿರುವಂತಹ ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮರಾವ್ರವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆಯ ಮುಖಾಂತರ. ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮರಾವಣ್ಣನವರು ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ರಾಧಾರಂಗ ಮಿತ್ರ ಮಂಡಳಿ ಸ್ಟೇಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗಳಾಗಿರ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಯಿಂದ ಕೂಡ ಅವರು ತುಂಬಾ ಹಲವಾರು ಸೇವೆಗಳನ್ನು ಮಾಡಿ ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಹೃದಯದಲ್ಲಿ ನೆಲೆಸಿರ್ತಾರೆ. ಅಂತವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾವು ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಅವ್ರನ್ನ ಸ್ವಾಗತಿಸೋಣ ಅಂತ ಹೇಳುತ್ತಾ, ಅದೇ ರೀತಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪೊಗಾಕು ಹರೀರ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ. ಅದೇ ರೀತಿ ಬಿ.ವಿ. ರಮಣರವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು. ಅದೇ ರೀತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಜನಸೇನಾ ಸಾಕ್ರಾಜ್ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತ ಕೋರೋಣ. ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿಗಳು ಆದಂತ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರತ್ಯೇಕ ವಿಶೇಷವಾಗಿ ಈ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದ್ದ ನಮ್ಮ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಚಿಲಿಪಟ್ಟಣಂ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿದೆ ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮಾರಾವ್ ಅವರಂದ್ರೆ ಅವರು ರಾಧಾರಂಗ ಮಿತ್ರ ಮಂಡಳಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಫೇಮಸ್ ಇನ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ತೆಲಂಗಾಣ. ಇವಾಗ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಫೇಮಸ್ ಆಗಿದ್ದಾರೆ ರಂಗ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಧರ್ಮಾರಾವ್ ಅವರು ಎಷ್ಟೋ ಕೃಷಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ తెలుగులో ಹೇಳ್ತೀನಿ, ಅವ್ರಿಗೆ పాప కన్నడ అర్థం ಆಗಲ್ಲ. ఎంతో కృషి చేస్తున్నారు మన ధర్మారావు గారు. ఆ యొక్క కృషిని మనము సద్వినియోగం చేసుకుని మన ధర్మారావు గారిని ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఈ కర్ణాటకనే కాకుండా తమిళనాడు, కేరళ కూడా తిప్పాల్సిందని మన యువతకు మరియు మన విశేషంగా మనకి ఇక్కడ చేసినటువంటి జనసేన నాయకులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ బుల్లెట్ ధర్మారావు గారు ఎంతో అభిప్రాయంతో, అభిమానంతో మన కర్ణాటకలో బాగా డెవలప్ చేయాలి, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలని గాని, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు గాని, మన యొక్క అభిమానాన్ని గాని ముఖ్యంగా చాటుకొని మన యువతని ప్రోత్సహిస్తూ ఈ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ ధర్మారావు గారిని ఇక్కడ విచ్చేసినటువంటి ధర్మారావు గారిని విశేషంగా అభిమానించి ఆదరించిన మన కాశీ గారు గాని, మన బాలాజీ గారు గాని, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం మూలంగా నాకు ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు బాలాజీ అనగారు. మీరు బెంగళూరు వచ్చినప్పుడు మాకు తప్పకుండా మీరు రావాలని నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా తమ్ముడు వస్తాను. ఎందుకంటే నేను రాధారంగ మిత్రమండలిలో ఉంటూ నేను మరి జనసేన మత్సలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నానని తెలిసి నన్ను ఆహ్వానించాడు. అలాగే ముందుగా మరి ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలైన మరి హరిగారు మొదటి నుంచి పుట్టపర్తి వాస్తవ్యులు, ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. కేఆర్పురం కాపు సంఘం నాయకులు, నాకు మొదటి నుంచి కూడా చిరపరిచితులు. అలాగే మదనపల్లికి చెందిన పి.వి. రమణ నాకు అత్యంత ఆప్తుడు. చాలా దాదాపు 20 సంవత్సరాలుగా మాకు ఇద్దరికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వయసులో పెరిగినా మాలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు, రంగా గారి జీన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా ఉంటాం. అలాగే మన డాగరాజు, మన పవన్ కళ్యాణ్ గారన్న వీరాభిమాని, రంగా గారన్న వీరాభిమాని మదనపల్లి నుంచి వచ్చాడు. నేను వచ్చాను, అన్నగారని తెలిసి వచ్చాడు. చాలా సంతోషం. అలాగే మన సోదరుమణులు వీర మహిళలు వీళ్ళు కూడా వచ్చి పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఈ విధంగా ఆత్మీయ సమావేశం ఈ విధంగా పెడతాడు బాలాజీ గాని, మన కాశీ విశ్వనాథ్ గాని నేను అనుకోలేదు. చక్కగా అందరినీ పిలిచి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని చేశారు. అంతే, నాకైతే కన్నడ రాదు కాబట్టి ముందుగా ఎల్లారిక నమస్కార. భవిష్యత్తులో నేను ఇక్కడ నేర్చుకుంటాను. ఇక్కడ రాధారంగ మిత్ర మండలి కమిటీలు ఏర్పాటు చేసి మత్సలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ యొక్క కర్ణాటక బెంగళూరులో కూడా
బాలాజీ గానేంటి, మన కాశీ విశ్వనాథ్ గారినేంటి, ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ కూడా మహిళలు, వీర మహిళలందరూ కూడా అండగా ఉంటూ మేము సపోర్ట్ గా ఉండి వీళ్ళందరినీ కూడా తాటి మీద తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ముందుగా చెప్పాలంటే నా పేరు ధర్మారావు అంటారు, మా ఇంటి పేరు చలికొండ. కానీ అందరికీ స్థిరపరిచిన వ్యక్తిని బుల్లెట్ ధర్మారావు అంటేనే తెలుసుద్ది. ఎందుకంటే మాది ఆంధ్రాలో కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర మచిలీపట్నం అంటేనే వంగవీటి మోహన్ రంగా గారంటే ఇవాళ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టిన జిల్లాలో నేను పుట్టాను. మరి ఆయనతో పాటు కలిసి తిరిగాను. ఆయన తీసిన చైతన్య సినిమాలో నటించాను. ఇందాకనే మా అన్నగారు భానుచంద్ర గారు కూడా శుభాకాంక్షలు నేను వచ్చినందుకు తెలియజేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఆయన ఆనాడు రంగా గారి పాత్ర పోషించారు. భానుచంద్ర గారు, శరత్బాబు గారు పెదరాధా గారి పాత్ర పోషించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన సోదరులకి తెలియదు కాబట్టి కొంత తెలియజెప్తే వాళ్ళకి భవిష్యత్తులో కొంత తెలుసుదని ఉద్దేశం చెప్తున్నాను. ఆనాటి నుంచి నేను రాధారంగ మిత్రమండలిని 2 రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, మరి నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే ఒకటే చెప్తున్నా. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు ఆపదలో ఉన్న ఎవరొచ్చినా కులము చూడలా, మతం చూడలా, మహిళలకు అండగా ఉండే ఏకైక వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లో ఆయనకి ప్రాణం మహిళలంటే. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు మరి పవన్ కళ్యాణ్ గారు పుణికి పుచ్చుకుని ఆయన ఏ విధంగా అయితే పేదలకు అండగా నిలబడ్డాడో, అన్ని కులాలను ఏ విధంగా చేసుకొస్తున్నాడో, ఆయన ఆశయాలు చూసి నచ్చి మేము రాధారంగ మిత్రమండలిని మచిలీపట్నం ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో నేను అక్కడ రాధారంగ మిత్రతో జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి అలుపెరగని పోరాటం చేస్తూ గత 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, మరి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి తెనాల్లో, అలాగే అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నేను నిలబడి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వారి గెలుపుకు నేను ఎంతో కృషి చేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా అండగా ఉండేది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులు మా నాదెండ్ల మనోహర్ గారు. ఆయనతో మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా గారికి దండ ఇచ్చి నివాళులర్పించాను. అది చాలా రాష్ట్రంలో వైరల్ అయింది. అలాగే ఆయనకి అత్యంత ఆప్తుడు పిడిగారి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ. మరి మొన్న 79వ జయంతి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రాలో ట్వీట్ చేశారు. ఆయన ధన్యవాదాలు, ఆయన శుభాకాంక్షలు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిడిగారి ప్రసాద్ గారికి మచిలీపట్నంలో నా ఆధ్వర్యంలో నేను ఆయనకి నివాళులర్పించడం జరిగింది.